హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. మనం గణిత శాస్త్రవేత్తల గురించి చదువుతున్నాం కదా. అయితే సిలబస్లో ఇచ్చిన ఒక టాపిక్ అనేది లైవ్ వీడియోలో జరగలేదన్నమాట, చదవలేదు దాన్ని. ఈ వీడియోలో చూద్దాం. జార్జ్ కాంటర్, జార్జ్ ఫెర్డినాండ్ లెడ్విగ్ ఫిలిప్ కాంటర్ ఈయన పేరు. నేటి ఆధునిక గణిత శాస్త్రం అనేక శాఖలుగా అభివృద్ధి చెందడానికి ఆధారమైన సమితివాదనను ప్రతిపాదించి అభివృద్ధిపరిచారు జార్జ్ కాంటర్. ఈయన రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో డేనిష్ దంపతులకు 3 మార్చి 1845లో జన్మించారు. ఈయన రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో డేనిష్ దంపతులకు 3 మార్చి 1845లో జన్మించారు. డేనిష్ దంపతులకి 3 మార్చ్ 1845లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో డేనిష్ దంపతులకు 3 మార్చి 1845లో జన్మించారు. తల్లిదండ్రులు ఎవరు? 1869లో జర్మనీ వలస వెళ్ళడం వలన కాంటర్ విద్యాభ్యాసము జూరిచ్, బెర్గిన్, గాట్కిసన్ విశ్వవిద్యాలయాల్లో జరిగింది. విశ్వవిద్యాలయాల్లో జరిగింది. ఇతనికి క్రోనేకర్, వైర్స్, కుమ్మర్లు అధ్యాపకులు. కాంటర్ యొక్క అధ్యాపకులు ఎవరు? క్రోనేకర్, వైర్స్, కుమ్మర్లు జార్జ్ కాంటర్ యొక్క అధ్యాపకులు. ఈయన 1867లో బెర్లిన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాని పొంది 1869లో హలే విశ్వవిద్యాలయంలో గణిత అధ్యాపకుడిగా చేరాడు. క్రోనేకర్, వైర్స్, కుమ్మర్లు జార్జ్ కాంటర్ యొక్క అధ్యాపకులు. ఈయన 1867లో బెర్లిన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేటును పట్టా పొంది 1869లో హాలే విశ్వవిద్యాలయంలో గణిత అధ్యాపకుడిగా చేరాడు. 1867లో బెర్లిన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ను పొందారు ఈయన. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? 1869లో హాలే విశ్వవిద్యాలయంలో గణిత అధ్యాపకుడిగా చేరాడు. ఈయన గణితంలోనే కాక తత్వశాస్త్రము, ఖగోళ శాస్త్రము, వేదాంతాలలో కూడా నిష్ణాతుడు. జీవితంలోనూ శాస్త్ర పరిశోధనల గుర్తింపులోనూ అమితమైన విమర్శలకు తలొగ్గినప్పటికీ అతని గణిత సేవలు ప్రపంచం మరువలేనివి. విద్యార్థిగా గణితంలో ఎంతో ప్రతిభ కనబరిచేవాడు. కొడుకును ఇంజనీరింగ్ చదివించాలన్న తండ్రి ఆలోచనలకు విరుద్ధంగా కాంటర్ గణితానికే ప్రాధాన్యమిచ్చాడు. విద్యార్థిగా గణితంలో ఎంత ప్రతిభ కనబరిచేవాడు. కొడుకును ఇంజనీరింగ్ చదివించాలన్న తండ్రి ఆలోచనలకు విరుద్ధంగా కాంటర్ గణితానికే ప్రాధాన్యతనిచ్చాడు. కాంటర్ యొక్క సమితి భావన, సమితి న్యాయాలు. సమితి అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలి? కాంటర్ గుర్తు రావాలి. సమితి భావన, సమితి న్యాయాలు, సిద్ధాంతాలు గణితాభివృద్ధికి సహాయపడతాయి. రిచర్డ్ డెడిక్టన్ చెప్పినాడనమాట. కాంటర్ యొక్క సమితి భావన, సమితి న్యాయాలు, సిద్ధాంతాలు గణితాభివృద్ధికి సహాయపడతాయని ఎవరు చెప్పారు? రిచర్డ్ డెడికిండ్ చెప్పాడు. రిచర్డ్ డెడికిండ్ కాంటర్ అంతగా గుర్తింపు లేని విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. నెక్స్ట్ లియోపార్డ్, క్రోనేకర్, బెర్లిన్ మొదలైన వారు హాలే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పదవి కాంటర్కి రాకుండా అడ్డుపడ్డారు. న్యాయపరంగా కూడా కాంటర్ వారిని ఎదుర్కొన్నాడు. సున్నిత మనస్కుడు, ఆవేశపరుడు అయిన కాంటర్ వాటికి లొంగిపోయెను. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనలేక 1884లో కాంటర్ మానసిక ఆరోగ్యం పాడైంది. కొన్ని సంవత్సరాల తర్వాత కాంటర్ సిద్ధాంతాలు సర్వత్రా అంగీకరించడం ప్రారంభమయ్యెను. లియోపార్డ్, క్రోనేకర్, బెర్లిన్ మొదలైన వారు హాలే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పదవి కాంటర్కి రాకుండా అడ్డుపడ్డారు. న్యాయపరంగా కూడా కాంటర్ వారిని ఎదుర్కొన్నాడు. సున్నిత మనస్కుడు, ఆవేశపరుడు అయిన కాంటర్ వాటికి లొంగిపోయెను. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనలేక 1884లో కాంటర్ మానసిక ఆరోగ్యం పాడైంది. కొన్ని సంవత్సరాల తర్వాత కాంటర్ సిద్ధాంతాలు సర్వత్రా అంగీకరించడం ప్రారంభమైను. అనేక ప్రశంసలు, పురస్కారాలు వచ్చినను
6 జనవరి 1918లో హాలే మెంటల్ ఆసుపత్రిలో ఆయన మరణించాడు. ఆయన ప్రశంసలు పురస్కారాలు వచ్చినను 6 జనవరి 1918లో హాలే మెంటల్ ఆసుపత్రిలో ఆయన మరణించాడు. 20వ శతాబ్దంలో హిల్బర్ట్ కాంటర్ను సమర్థించుచు కాంటర్ మన కోసం సృష్టించిన గణిత సారం నుంచి మనల్ని ఎవరూ వెళ్ళగొట్టలేరు అని ప్రకటించారు. హిల్బర్ట్ అని ఆయన కాంటర్ని సమర్థించుచు కాంటర్ మన కోసం సృష్టించిన గణిత సారం నుంచి మనల్ని ఎవరూ వెళ్ళగొట్టలేరు అని ప్రకటించారు. కానీ స్వేచ్ఛగా బ్రతకలేకపోయిన కాంటర్ గణితం యొక్క సారము దాని స్వేచ్ఛలోనే ఉంది అనడం మరువరాని విషయం. నెక్స్ట్, హాలే యూనివర్సిటీలో పనిచేస్తున్న కాలంలో అతని దృష్టి నెంబర్ థియరీ నుంచి ఎనాలిసిస్పై పడింది. హాలే యూనివర్సిటీలో పనిచేస్తున్న కాలంలో అతని యొక్క దృష్టి నెంబర్ థియరీ నుంచి ఎనాలిసిస్పై పడింది. హాలే విశ్వవిద్యాలయంలో తన సీనియర్ అయిన హీనే కాంటర్కు ఒక సవాల్ విసిరాడు. అది త్రికోణమితి ప్రమేయాలలో ఏకత్వాన్ని చూపు సమస్య. దీనిని అప్పట్లో గొప్ప పేరున్న డెరిడ్లెట్, లిప్స్కిడ్జ్, రేమాన్ మొదలైన వారితో పాటు చివరికి హీనే కూడా సాధించలేకపోయాడు. కానీ దానిని కాంటర్ సాధించగలిగాడు. వియస్ట్రాస్ వద్ద విద్యను అభ్యసించడానికి ఇది కారణమైంది. కాంటర్ 1870-72 మధ్య దీనికి సంబంధించిన విషయాలను ప్రచురించాడు. 1873లో కాంటర్ అకర్ణీయ సంఖ్యలకి సహజ సంఖ్యలకి మధ్య అన్వేక సంబంధం ఉండవచ్చునని నిరూపించాడు. 1873లో కాంటర్ అకర్ణీయ సంఖ్యలకు సహజ సంఖ్యలకి మధ్య అన్వేక సంబంధం ఉండవచ్చునని నిరూపించాడు. నెక్స్ట్, వాస్తవ సంఖ్యలు పరిమితం కాదని 1873లోనే తెలియజేశాడు. వాస్తవ సంఖ్యలు పరిమితం కాదని 1873లోనే తెలియజేశాడు. కాంటర్ 1897లో అంతర్జాతీయ గణిత సదస్సులో పాల్గొని తన ప్రసంగాలను వినిపించాడు. 1897లో అంతర్జాతీయ గణిత సదస్సులో పాల్గొని తన ప్రసంగాలను వినిపించాడు. జోర్డాన్ను 1905లో కలిసి సెట్యరీ పైన మత సంబంధ విషయాలపైన సంభాషణలు చేశాడు. అదే సమయంలో ఎంతో ఆనందం కలిగే ఒక ఆహ్వానం సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నాడు. ఆ యూనివర్సిటీకి విదేశీ స్కాలర్గా ఆహ్వానించబడ్డాడు. అక్కడి నుంచి గౌరవ డాక్టరేట్ పొందాడు. సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నాడు అనమాట ఈయన ఆహ్వానాన్ని. ఆ యూనివర్సిటీకి విదేశీ స్కాలర్గా ఆహ్వానించబడ్డాడు. అక్కడి నుంచి గౌరవ డాక్టరేట్ పొందాడు. ఇప్పుడు వచ్చిందండి మనకి జార్జ్ కాంటర్ గణితానికి చేసిన సేవలను గురించి చూద్దాం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. ఆధునిక గణిత భాషను రూపుదిద్దిన గణిత శాస్త్రవేత్త కాంటర్. ఆధునిక గణిత భాషని రూపుదిద్దిన గణిత శాస్త్రవేత్త ఎవరు? కాంటర్. వాస్తవ సంఖ్యలను లెక్కించడం సాధ్యం కాదని తెలిపాడు. సమితివాదాన్ని, ట్రాన్స్ఫైనైట్ సమితులను 1874-1897 మధ్య అభివృద్ధి చేశాడు. కాంటర్ అవిచ్ఛిన్నత ప్రాకల్పన సమస్యను సాధించడానికి ప్రయత్నించాడు. కాంటర్ ట్రాన్స్ఫైనైట్ సమస్యలని పరిచయం చేసి వాటికి సంబంధించిన అంకగణితాన్ని అభివృద్ధి చేశాడు. కాంటర్ ట్రాన్స్ఫైనైట్ సంఖ్యలను పరిచయం చేసి వాటికి సంబంధించిన అంకగణితాన్ని అభివృద్ధి పరిచాడు. కాంటర్ అవిచ్ఛిన్నతకు తొలి సంతృప్తికరమైన నిర్వచనాన్ని అందజేశాడు. నెక్స్ట్, త్రికోణమితి శ్రేణికి సంబంధించిన ఒక సమస్యను గూర్చి ఆలోచిస్తూ సంఖ్యల అనంత శ్రేణి స్వభావాన్ని పరిశోధించాడు. త్రికోణమితి శ్రేణికి సంబంధించిన ఒక సమస్యను గూర్చి ఆలోచిస్తూ సంఖ్యల అనంత శ్రేణి స్వభావాన్ని పరిశోధించాడు. కాంటర్ వాదాన్ని సాంప్రదాయిక సంఖ్యావాదం యొక్క విస్తరణగా భావించవచ్చు.
కాంటర్వాదాన్ని సాంప్రదాయిక సంఖ్యావాదం యొక్క విస్తరణగా భావించవచ్చు. అవిచ్ఛిన్న పరిశుద్ధ సమితి ఆయన అవిచ్ఛిన్నత అని అన్నాడు. అప్పటి వరకు సందిగ్ధంగా ఉన్న ఈ భావన దీనితో ఒక ఉపయోగకరమైన గణిత సాధనంగా మారింది. సమితి భావనను ఆనాటి సాంప్రదాయవాదులు అంగీకరించలేకపోయారు. అది అసలు గణితమే కాదన్నారు. సమితివాదము ట్రాన్స్ఫైనైట్ నెంబర్స్ సిద్ధాంతాలుగా అతను కృషి గణితాభివృద్ధికి కొత్త మార్గాలు చూపింది. కాంటర్ కనుగొన్న సమితివాదము గణిత శాఖలన్నింటినీ ఏకీకృతం చేయడానికి ఉపయోగపడింది. మరొకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఆధునిక గణిత భాషను రూపొందిద్దిన గణిత శాస్త్రవేత్త కాంటర్ వాస్తవ సంఖ్యలను లెక్కించడం సాధ్యం కాదని తెలిపాడు. సమితివాదాన్ని ట్రాన్స్ఫైనైట్ సమితులను 1874 నుంచి 1897 మధ్య అభివృద్ధి చేశాడు. అవిచ్ఛిన్నత ప్రాకల్పన సమస్యని సాధించడానికి ప్రయత్నించాడు. కాంటర్ ట్రాన్స్ఫైనైట్ సంఖ్యలను పరిచయం చేసి వాటికి సంబంధించిన అంకగణితాన్ని అభివృద్ధి చేశాడు. కాంటర్ అవిచ్ఛిన్నతకు తొలి సంతృప్తికరమైన నిర్వచనాన్ని అందజేశాడు. త్రికోణమితి శ్రేణికి సంబంధించిన ఒక సమస్యను గూర్చి ఆలోచిస్తూ సంఖ్యల అనంత శ్రేణి స్వభావాన్ని పరిశోధించాడు. కాంటర్ వాదాన్ని సాంప్రదాయిక సంఖ్యావాదం యొక్క విస్తరణగా భావించవచ్చు. అవిచ్ఛిన్నత పరిశుద్ధ సమితిని ఆయన అవిచ్ఛిన్నత అని అన్నాడు. అప్పటి వరకు సందిగ్ధంగా ఉన్న ఆ భావన దీనితో ఒక ఉపయోగకరమైన గణిత సాధనంగా మారింది. అవిచ్ఛిన్నత పరిశుద్ధ సమితిని అవిచ్ఛిన్నత అన్నాడు. సమితి భావనను ఆనాటి సాంప్రదాయవాదులు అంగీకరించలేకపోయారు. అది అసలు గణితమే కాదన్నారు. సమితివాదము ట్రాన్స్ఫైనైట్ నెంబర్ సిద్ధాంతాలుగా అతను కృషి గణితాభివృద్ధికి కొత్త మార్గాలు చూపింది. సమితివాదము ట్రాన్స్ఫైనైట్ నెంబర్ సిద్ధాంతాలుగా అతని కృషి గణితాభివృద్ధికి కొత్త మార్గాలు చూపింది. కాంటర్ కనుగొన్న సమితివాదము గణిత శాఖలన్నింటినీ ఏకీకృతం చేయడానికి ఉపయోగపడింది.